వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఎపిసోడ్లోకి వెళ్తే ఇటు చరణ్ వాళ్ళ కాలేజ్ టీం, అటు వేరే వాళ్ళ కాలేజ్ టీం ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటారనమాట. కబడ్డీ పోటీ కోసం అని చెప్పి చరణ్ ఏమో చూస్తూ ఉంటాడు. ఇక అలా పోటీ జరుగుతూ ఉంటే ఇక అక్కడికి వస్తారనమాట పల్లవి, గుండమ్మ, ఇటు అక్షిత, భువన, మిగతా కాలేజ్ స్టూడెంట్స్, అలాగే సుమలత వీళ్ళంతా వస్తారనమాట. ఇక సుమలత వచ్చి, రే ఏంట్రా కాలేజ్లో కబడ్డీ పోటీలేంటి, ఈ వేరే వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఏంటి మన దగ్గర ఇదంతా అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, అది మమ్మీ నిన్న ఒక ఛాలెంజ్ అయింది, ఆ కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ వాళ్ళేమో వచ్చి మన గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు అనగానే, వేరే వాళ్ళ కాలేజ్ వాళ్ళు వచ్చి మన గ్రౌండ్లో ఆడేదేంటి, అసలు వాళ్ళకి మన గ్రౌండ్తో సంబంధం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అంటే మొత్తం మాటలు అయిపోయాయి మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేయలేము, అసలు ఏంటంటే గొడవ, వాళ్ళు వచ్చి మన గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు, అయితే వాళ్ళు మన గ్రౌండ్లో ఆడకూడదు అంటే వాళ్ళని ఇప్పుడు మనం ఓడించకపోతే వాళ్ళు ఎప్పుడు వచ్చి ఆడినా మనం అడగడానికి లేదు. ఇక పోటీ మాట ప్రకారం ఇప్పుడు ఆట అయితే పెట్టుకున్నాము, సో చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఏమో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అసలు ఈ పోటీ ఏంట్రా, మన గ్రౌండ్ వాళ్ళు ఆడేది ఏంటి, పిచ్చి గేమ్ కాకపోతే ఏంటిది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. సరే అండి పోటీ జరుగుతుంది కదా చూద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అలా ఆడుతూ ఉంటారనమాట. ఆడుతూ ఉంటే ఇక ఇటు చరణ్ వాళ్ళ కాలేజ్ టీంలో ఒక అతనికి ఇక దెబ్బ తగలడంతోని పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఎక్స్ట్రా ప్లేయర్ రావాలన్నమాట వీళ్ళు టీం ఆడాలంటే. ఇక అప్పుడు అవతల వైపు టీమ్ మెయిన్ మెంబర్ అంటూ ఉంటాడు, ఎవరైనా సరే మగైనా ఆడైనా ఎవరైనా సరే వచ్చి ఆడండి, మీ కాలేజ్ని గెలిపించుకోవాలనుకుంటే రండి, ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా నో ప్రాబ్లం, నో అబ్జెక్షన్, సో రండి, మరి మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్పి అనగానే, నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, ఏ పల్లవి నువ్వేమైనా హీరోయిన్ అనుకుంటున్నావు, మాట్లాడితే ప్రతి దాంట్లో దూరిపోతావు, ఆగు నువ్వు, చరణ్ వెళ్తాడులే అని చెప్పి అనగానే, ఏంటి నా కొడుకు వెళ్ళేది, వాడేమి వెళ్ళడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఏంటండి వెళ్ళకపోవడం, కాలేజీ పరువుకు సంబంధించింది, మగవాళ్ళు ఆడుతున్నప్పుడు తను వెళ్తేనే కదా కరెక్ట్గా ఉంటుంది, పల్లవి వెళ్ళేదేంటి అని చెప్పి అనగానే, లేదు నా కొడుకు వెళ్ళడని చెప్తున్నానుగా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పల్లవి అంటుంది, అమ్మ అటు ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు, అత్తయ్య గారికి కూడా ఇష్టం లేదు కదా వెళ్ళడము, చరణ్ నేను వెళ్తానమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నువ్వు వెళ్ళేది, ఆగు నేనున్నాను కదా నేను వెళ్తాను అని చరణ్ అంటూ ఉంటే, రే చరణ్ ఏంటా నువ్వు వెళ్ళేది అని సుమలత అంటుంది. లేదు మమ్మీ ఇది కాలేజ్ పరువుకు సంబంధించింది, నేను ఆడాల్సిందే అని చెప్పి ఇప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను అని చెప్పి చరణ్ వెళ్ళి ఇక కబడ్డీ డ్రెస్ అది వేసుకొని వస్తాడనమాట గ్రౌండ్కి. ఇక ఫుల్ జోష్తోని ఆడుతూ ఉంటాడు. ఇక అప్పుడు గుండం అంటుంది, ఇదేంటి పల్లవి, చరణ్ ఆడే తీరు చూస్తూ ఉంటే తను ఏదో కబడ్డీ ఛాంపియన్లా అనిపిస్తుంది, ఇంతకుముందు ఏమన్నా తను ఛాంపియన్ అంటావా అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఏమో అమ్మ, తన మ్యూజిక్ సంగతి అయితే తెలుసు కానీ కబడ్డీ గురించి అయితే నాకైతే ఏం తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఆ రేంజ్లో ఫుల్ జోష్తో ఆడుతూ ఉంటాడు. ఇక చరణ్ అలా ఆడుతూ ఉంటే ఇటు సుమలత చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుందన్నమాట, చరణ్కి ఏమైనా అవుతుందా అన్నట్టుగా. ఇక మొత్తానికి ఫైనల్ పాయింట్ వరకు వస్తుందన్నమాట గేమ్. ఇక ఫైనల్ పాయింట్ చరణ్ వాళ్ళ టీం గెలిస్తే చరణ్ విన్ అవుతున్నట్టు అనమాట. ఇక మొత్తానికి ఆ వైట్ ముగ్గు లైన్ ఉంటుంది కదా, చరణ్ టచ్ చేస్తాడు. ఇక ఆ రకంగా చరణ్ వాళ్ళ టీమే విన్ అవ్వడంతో చరణ్ గ్రూప్ అంతా కూడా చరణ్ని ఎత్తి ఇక ఫుల్గా జోష్ పుష్ చేస్తూ ఉంటే ఇక అవతల టీం అంటారనమాట, మొత్తానికి మేమైతే ఎప్పుడు కబడ్డీ ఛాంపియన్స్ మేమే విన్ అవుతామని చెప్పి చాలా పొగరుండేది, కానీ మీరు విన్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మొత్తానికి మీ కాలేజ్ గ్రౌండ్ని మీరే గెలుచుకున్నారు. చరణ్ నీకు ఒకటి చెప్పనా, నువ్వు మ్యూజిక్ కన్నా కూడా కబడ్డీ టీంలో ఎక్కువ కబడ్డీ పోటీలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించుంటే ఇంకా ముందుకు వెళ్తావని నాకు అనిపిస్తుంది, చాలా ప్రొఫెషనల్గా ఆడావు, చాలా బాగా ఆడావు, మీ గ్రౌండ్ని మీరు గెలుచుకున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇదంతా సుమలత విని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మమ్మీ మమ్మీ అనుకుంటూ సుమలత వెనకాలే వెళ్తాడనమాట చరణ్. ఇక అప్పుడు ఏంటి ఏమైంది, ఏదో జరుగుతుంది అని చెప్పి పల్లవి గబగబా వెళ్తుందనమాట. ఇక ప్రిన్సిపల్ రూమ్లో ఇటు సుమలత చరణ్ మాట్లాడుకుంటూ ఉంటే పల్లవి వింటూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో, మమ్మీ ప్లీజ్ మమ్మీ అంత కోపంగా వెళ్తావేంటి అని అనగానే, లేకపోతే ఏంట్రా నువ్వు అనుకుంది చేసావుగా, ఆడావుగా కబడ్డీ అనగానే, అది కాదు మమ్మీ కాలేజ్ పరువు అయ్యేసరికి ఆడాల్సి వచ్చింది, ప్లీజ్ మమ్మీ ఇంకెప్పుడు ఆడను అనగానే, ఆడేసావుగా ఇంకా ఆడనంటావేంటి అని చెప్పి కోపంగా సుమలత చరణ్ చేయి విదిల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చరణ్ కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి కాలేజ్ పరువు కోసం చరణ్ ఆడాడు కబడ్డీ, ఇప్పుడు అత్తయ్య గారికి ఇందులో కోపం రావాల్సిన అవసరం ఏంటి, అసలు ఎందుకు ఇంతగా కోపపడుతున్నారు, అసలు చరణ్కి కూడా ఏమీ కాలేదు, ఎందుకని ఆడద్దంటున్నారు, ఏమైనా ఉందా,
ఏంటి అసలు చరణ్ కాలేజ్ కోసమే కదా ఆడింది. ఏమైనా ప్రీవియస్‌గా ఏమైనా ఉందా ఏంటి? ఒక ఛాంపియన్ ఆడినట్టుగా ప్రొఫెషనల్ వేలో ఇంత బాగా ఆడాడు. అసల మ్యూజిక్ వైపే కదా చరణ్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకుముందు కబడ్డీలో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అతనికి? లేతే ఆడాడా? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి ఇంటికొచ్చి చరణ్ రూమ్‌లో ఉండడనమాట. చరణ్ గదిలోకి వెళ్ళి ఇక ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుందనమాట. ఇక ఫైల్స్‌లో సర్టిఫికేట్స్ అవి కనిపిస్తాయనమాట పల్లవికి. చాలా హ్యాపీగా అదేంటి చరణ్ కబడ్డీ ఛాంపియనా అని చెప్పి గబగబా ఫైల్ తీసుకొని హాల్‌లో ఇటు బామ్మగారు అలాగే ప్రసాదరావు ఉంటారనమాట. బామ్మగారు ఇటు చూడండి అని చెప్పి ఫైల్ చూపిస్తుందనమాట. ఇక ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఇటు ప్రసాదరావు కూడా చూస్తారు. ఇక అప్పుడు చంటి కూడా వస్తాడు. చంటికి కూడా ఫైల్ చూపిస్తుంది. వీళ్ళంతా హ్యాపీ ఫేస్ పెడుతూ ఉంటారు. చూసారు గదా! చరణ్ కబడ్డీ పోటీలో ఆల్రెడీ తను ఒక ఛాంపియన్. మరి ఇన్ని రోజులు తన టాలెంట్ నాకైతే తెలీదు. మీకు తెలుసా అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్. ఏంటిది ఫైలు? ఇది నా ఫైల్‌లా ఉందే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి చరణ్‌కి తన ఫైల్ చూపిస్తూ ఇది మీ ఫైలే అండి. మీరు కబడ్డీలో ఛాంపియన్ కదా! ఈ సర్టిఫికేట్స్ అన్ని చూస్తే నాకు అర్థమైంది అని చెప్పి అనగానే, ఏయ్! ఏంటి నా గదిలోకి ఎందుకెళ్ళావు? నా పర్మిషన్ లేకుండా నీకు ఆల్రెడీ చెప్పాను కదా! అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి సుమలత, అక్షిత, భువన వీళ్ళు వస్తారనమాట. ఏమైందిరా? అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏం లేదు అత్తయ్య గారు. ఇటు చూడండి చరణ్‌కి ఉన్న సర్టిఫికేట్స్ అని చెప్పి ఫైల్ చూపిస్తుందనమాట. ఇక ఫైల్ సుమలత చూస్తుందనమాట. చూడగానే ఇక కోపంతోని చరణ్ తిడుతూ ఉంటుంది. ఏంట్రా ఇది అని చెప్పి ఫైల్ విసిరి కొడుతుంది కిందకి. ఆ రోజే ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని తగలబెట్టేయమన్నాను కదా! ఇంకా దాచుకున్నావా? అని చెప్పి సుమలత అరుస్తూ ఉంటుంది చరణ్ వైపు. ఏంటండి సర్టిఫికేట్స్‌ని తగలబెట్టేయలేదా అంటారేంటి? ఇది ఎంత కష్టపడితే ఈ సర్టిఫికేట్స్ వచ్చాయి మీ అబ్బాయికి. వీటినెందుకు కింద నేలపాలు చేస్తున్నారు? ఎందుకు తను ఆడితే మీరు అంత కోప్పడుతున్నారు? అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏయ్! నీకనవసరం అని చెప్తున్నానా? అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు వచ్చి, ఏంటి సుమ? ఏంటి? పల్లవికి అనవసరం తనకి పట్టింపు లేదు అన్నట్టుగా అంటావేంటి? తనకే అవసరం. తన భార్య. తన భర్త ఎదగాలి అని ఏ భార్యకైనా ఉంటుంది కదా! అలాగే పల్లవి తాపత్రయపడుతుంది. అసల చరణ్ విషయంలో నేను చూస్తూనే ఉన్నాను. తను ఇది నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి అంటే దాన్ని వెనక్కి లాగుతావు నీ కొడుకుని. ఆ! ఎందుకు అనగానే ఏవండీ మీకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఏంటి తెలీదు? చిన్నప్పటి నుంచి చరణ్ ఎంత బాగా కబడ్డీ ఆడతాడు. ఏదో ఒక్క సంఘటన జరిగిందని చెప్పి వాడిని కబడ్డీ వద్దు అని చెప్పి అన్నావు. వాడు నీ మాట కాదనలేక కబడ్డీని వదులుకున్నాడు. ఆ తర్వాత మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అన్నాడు. అది కూడా వద్దు అన్నావు. దూరం పెట్టాలి అన్నావు. కానీ పల్లవి వల్ల ఈరోజు చరణ్ మ్యూజిక్ ఫీల్డ్‌లో ఈ స్థానంలో ఉన్నాడంటే కేవలం పల్లవి వల్లే. ఇప్పుడు కూడా తన భర్త ఎదుగుదల కోసం కబడ్డీలో కూడా ఇంత బాగా ఆడుతున్నాడని తెలిసి తన కోసం ఫైట్ చేస్తుంది. తనకి సంబంధం లేదంటావేంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు సుమలతతోని. ఇక అప్పుడు చరణ్ అంటాడు, నాకు మా మమ్మీ ఎంత చెప్తే అంతే డాడీ. మా మమ్మీకి ఇష్టం లేదు నేను కబడ్డీ ఆడడం. నేను ఆడను. నాకు కబడ్డీ అంటే ఇష్టమే లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్. అదేంటండి అలా అంటారు? ఇంత ఛాంపియన్‌షిప్, ఇంత స్కిల్స్ పెట్టుకొని ఒక ప్రొఫెషనల్ లాగా ఆడారు. మీరు కబడ్డీలో ఇప్పటికీ ఏమీ లేట్ అవ్వలేదండి. మీరు ఇంకా మంచి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మంచి ముందుకు వెళ్తారు కబడ్డీ దాంట్లో అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదని అని చెప్పి అంటూ ఉంటాడు. మా మమ్మీ ఏం చెప్తే అదే నేను చేసేది అని చరణ్ అంటూ ఉంటే ఇకప్పుడు బామ్మంటుంది. అంటే అమ్మ పల్లవి చిన్నప్పుడు చరణ్ ఫస్ట్ నుంచి కబడ్డీ బాగా ఆడేవాడు. అయితే ఒకసారి అందరూ ఆటలో మీద పడ్డంతోని వాడి ప్రాణం మీదకొచ్చింది. అప్పుడు సుమలత బాగా భయపడిపోయింది. అప్పటి నుంచి కబడ్డీ పోటీకి దూరం పెట్టిందనమాట చరణ్‌ని. ఆ విధంగా తనకలా భయం ఉండిపోయింది అని చెప్పి, అందుకే వద్దనింది అని చెప్పి అంటుందనమాట బామ్మ. అప్పుడు పల్లవి అంటుందనమాట సుమలతతోని, అత్తయ్య గారు చిన్నప్పుడు ఏదో ఒక సంఘటన జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా? ఒక తల్లిగా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా? మీ అబ్బాయి ఇంత గొప్పగా ఛాంపియన్‌షిప్ స్కిల్స్ పెట్టుకొని మీరు కాదంటే తను ఆగిపోయారు. తను ఎంత బాగా ఎదిగేవాడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడిక చరణ్, చూడు మా మమ్మీని ఎదిరించింది చాలు. మా మమ్మీ ఏం చెప్తే నేను అదే చేస్తాను. నువ్వు మాట్లాడకు అని చెప్పి అక్కడి నుంచి చరణ్ తన ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక సుమలత అంటుంది, చూడు నా కొడుకు చెప్పింది అర్థమైంది కదా! నువ్వు నా కొడుకుకి నాకు మధ్యలో రాకు. పిచ్చి పిచ్చి వేషాలు ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సుమలత, అక్షిత, భువన వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఇక చంటి కూడా వెళ్ళిపోగానే ఇక బామ్మ అంటుంది, అమ్మ వాళ్ళమ్మ ఏం చెప్తే అదే చేస్తాడమ్మా చరణ్ గుడ్డిగా. నువ్వు తన కోసం పోరాడుతున్నావు కరెక్టే. కానీ వాళ్ళంత మూర్ఖులుగా ఉన్నారు. ఏం చేస్తాం వదిలేయ్ అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోగానే ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి దగ్గరికి మళ్ళీ అక్షిత, భువన వస్తారు. ఏంటే బావగారు ముందే చెప్పారు కదా తన రూమ్‌లోకి తన గది వైపు వెళ్ళొద్దని, మాట్లాడితే సిగ్గు లేకుండా వెళ్తావు. ఎందుకు ఇలాగ ఊరికే ఏదో ఒకటి హైలైట్ అవ్వాలని ప్రతిసారి ఏదో చేస్తావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది.
అప్పుడు పల్లవి అంటుంది, ముందు నీ బతికేంటో చూసుకో అనగానే, ఏ తనకేం తక్కువ, తన ఇంటి కోడలు అని చెప్పి అంటుంది భువన. అప్పుడు పల్లవి, మరి నేనేంటి ఈ ఇంట్లో కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చానా? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. నాకు చరణ్కి పడట్లేదని మీరేదో అనుకుంటున్నారు కానీ చరణ్కి నేనంటే ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఎప్పుడో తనకి నేను ఏంటనేది, నా మీద ఎంత ఇష్టం ఉందనేది తనకి ఏదో ఒక రోజు తెలుస్తుంది. నేనిప్పుడు నా భర్త ప్రయోజకుడు ఇంకా అవ్వాలని చెప్పి కబడ్డీలో తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నేను తన కోసం ఫైట్ చేస్తున్నాను. కానీ నువ్వు నీ భర్తతో ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు మాకు అంతా తెలుసు అని చెప్పి అంటుందన్నమాట అక్షితతోని పల్లవి. ఏంటి మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది నీకేం తెలుసు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, చంటిని నువ్వు ఎంత బాగా దూరం పెడుతున్నావు అనేది నాకు బాగా తెలుసు. నీ భర్తని మనసుని గెలిపించుకో. ఒక భార్యగా నువ్వు నీ భర్తని సంతోషపెడుతున్నావా, సుఖపెడుతున్నావా లేదే? ఎప్పుడెప్పుడు చంటి నుంచి తప్పించుకుందామా, దూరం పెడదామా, ఏదో వంకతో దూరం పెడదామా అని చెప్పి చూస్తూనే ఉన్నావు. కానీ చూడు, నిన్ను చంటిని కలిపే తీరుతాను. ఎందుకంటే మా అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. తను నీ చెల్లి, తన జీవితాన్ని చక్కబెట్టే బాధ్యత నీది. తను ఎప్పటికైనా నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పి మా అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అందుకని నువ్వు నన్ను అక్కగా అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం నిన్ను చంటిని ఒక్కటి చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.